హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ని తయారు చేస్తున్నాను. ఇవి స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, ఇంకా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాబట్టి ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తున్నాను కనుక ఆల్రెడీ కొన్ని ప్రిపోజిషన్స్ గురించి మనం డిస్కస్ చేసాము. కనుక ఈరోజు క్లాస్లో మరికొన్ని ప్రిపోజిషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రిపోజిషన్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్. ఓకేనా? కనుక అబౌట్ అనే ప్రిపోజిషన్ని మనము ఏ ఏ సిచ్యుయేషన్స్లో వాడాలి అని మనం గమనించినట్లయితే, అబౌట్ అనేది ఫర్ ద సేక్ ఆఫ్ అనే అర్థంలో వాడతారు. ఫర్ ద సేక్ ఆఫ్. ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఏంటండి? పలానా దాని గురించి. ఓకేనా? పలానా దాని గురించి చెప్పేటప్పుడు మనము ఏం చేస్తాము? అబౌట్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. చూడండి, ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ రాస్తే ఐ నో అబౌట్ ఓకే మై గర్ల్ ఫ్రెండ్. ఓకేనా? కాబట్టి ఇక్కడ అబౌట్ వాడాం. ఐ నో అబౌట్ మై గర్ల్ ఫ్రెండ్. ఫర్ ద సేక్ ఆఫ్, దాని గురించి అంటే ఎవరి గురించి? గర్ల్ ఫ్రెండ్ గురించి. తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఆ అబ్బాయికి బాగా తెలుసు అంట. అందుకని ఇక్కడ ఏం వాడాడు? అబౌట్ అనే ప్రిపోజిషన్ని వాడాడు. తర్వాత మనం చూస్తే డూ యూ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? డూ యూ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? కనుక అబౌట్ అంటే ఫ్యామిలీ గురించి, దాని గురించి. ఫర్ ద సేక్ ఆఫ్. కొంతమందికి ఫ్యామిలీని గురించి నా పట్టింపు ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి ఇక్కడ డూ యూ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అనేది ఇక్కడ దీని అర్థము. ఓకేనా? కాబట్టి అబౌట్ ఫర్ ద సేక్ ఆఫ్ లేదంటే పలానా దాని గురించి అనే చెప్పే సందర్భాలలో మనం వాడుతూ ఉంటాము. ఓకేనా? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రిపోజిషన్ టు. టు అనేది ఏం చేస్తుందంటే, ఓకేనా, టు గమ్యస్థానాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? గమ్యస్థానాన్ని తెలియజేసేదే టు అనే ప్రిపోజిషన్. కనుక ఇక్కడ మనం చూడండి, ఐ గో టు మార్కెట్. దీనికి ఇక్కడ నేను రాస్తున్నాను ఐ గో టు మార్కెట్. ఓకేనా? సో మార్కెట్ ఈజ్ ద గోల్. నేను ఎక్కడికి వెళ్ళాలి? గమ్యస్థానం. నా గమ్యస్థానం ఏంటి? మార్కెట్కి వెళ్ళాలి. సో ఐ గో టు మార్కెట్. ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ మనం వాడాం, గమ్యస్థానము. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే టు సమయాన్ని కూడా తెలియజేస్తుంది. సమయాన్ని లేదా టైంని తెలియజేస్తుంది. ఓకేనా? కనుక సమయాన్ని లేదా టైంని తెలియజేసేది టు. ఇక్కడ చూస్తే సెంటెన్స్ రాద్దాము. ఇట్ ఈజ్ 10 to 4 o'clock. ఇట్ ఈస్ 10 to 4 o'clock. 10 నిమిషాలు తక్కువ 4 అని చెప్పడానికి ఇక్కడ అంటే సమయం, టైం గురించి మనం చెప్పాము. ఇక్కడ టైం గురించి చెప్పినప్పుడు మనము టు అనే ప్రిపోజిషన్ వాడాల్సి ఉంటుంది. ఓకేనా అండి? తర్వాత మనము విత్ అనే ప్రిపోజిషన్ గురించి మనం చూసినప్పుడు దీంట్లో 2 కండిషన్స్ ఉన్నాయి. ఓకే, విత్ అనేది కంపెనీని తెలియజేస్తుంది. కంపెనీ అంటే ఏంటి? తోడుగా ఉండటం. కంపెనీ అంటే ఏంటండి? తోడుగా ఉండటాన్ని, కంపెనీని తోడుగా ఉండటాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ రాస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మహేష్ కేమ్ టు మూవీ with his family. కాబట్టి మహేష్ కేమ్ టు మూవీ విత్ హిస్ ఫ్యామిలీ. అర్థమైందా? కంపెనీతో వచ్చాడు అనమాట. సింగిల్గా రాలేదు, అలోన్గా రాలేదు. తన ఫ్యామిలీతో వచ్చాడు, తోడుగా తీసుకొచ్చాడు. కాబట్టి అటువంటి టైమ్స్లో మనము విత్ అనేటటువంటి ప్రిపోజిషన్స్ని వాడాల్సి ఉంటుంది. తర్వాత విత్ అనేది పొసెసివ్నెస్ని కూడా తెలియజేస్తుంది. పొసెసివ్నెస్ అంటే ఏంటండి? కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది విత్. చూడండి, ఇక్కడ మనం ద బ్యాగ్
The bag filled with rice. The bag is filled with rice. సో ఆ బ్యాగ్ ఏం కలిగి ఉంది? రైస్ని కలిగి ఉంది విత్. ఓకేనా? కనుక అటువంటి సిచ్యువేషన్స్లో మనము విత్ అనేటటువంటి ప్రిపోజిషన్స్ని వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ అనే ప్రిపోజిషన్ గురించి మనం ఆలోచన చేస్తే ల్యాప్స్ ఆఫ్ టైం గురించి చెప్తుంది. ల్యాప్స్ ఆఫ్ టైం అంటే ఏంటండి? గడిచిపోయిన సమయం. గడిచిన సమయం గురించి చెప్పాలంటే మనము ఫర్ అనేటటువంటి ప్రిపోజిషన్ని వాడాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం, చూడండి. హీ లివ్డ్ హియర్ ఫర్ 10 years. 10 years నుండి, అంటే 10 years గడిచిపోయాయి ఆల్రెడీ. 10 years నుండి ఆయన ఏం చేస్తున్నాడు? 10 years వరకు ఏం చేశాడు? ఆయన అక్కడే నివసించాడు. హీ లివ్డ్ హియర్ ఫర్ 10 years. గడిచిన సమయం, ల్యాప్స్ ఆఫ్ టైం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ టు అనేది గమ్యస్థానాన్ని తెలియజేస్తుందని చెప్పాను. ఇక్కడ కూడా ఫర్ ఏం చేస్తుందంటే ఇది కూడా గమ్యస్థానాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? గమ్యస్థానాన్ని తెలియజేస్తుంది. ఇక మనం చూస్తే దే ఆర్ లీవింగ్ ఫర్ ముంబై. వారు ముంబైకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? గమ్యస్థానం ఏంటి? వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యస్థానం ముంబై. వారు ముంబైకి వెళ్ళిపోతున్నారు అనేటటువంటి ఓకేనా అనేటువంటి సిచ్యుయేషన్స్లో మనము ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ని వాడాలి. తర్వాత ఇంకొక పాయింట్ చూస్తే, ఓకే, ఫర్ పర్పస్ని తెలియజేస్తుంది. ఓకేనా? కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే వీడియో లాంగ్ అయితే కష్టం కాబట్టి. ఫర్ అనేది పర్పస్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఒక సెంటెన్స్ రాద్దాం, చూడండి. షీ షౌటెడ్ ఫర్ హెల్ప్. ఓకేనా? ఎందుకు అరుస్తుంది? హెల్ప్ కోసం అరుస్తుంది. అదొక పర్పస్ ఉంది. తను అరవడంలో ఒక పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఫర్ అనేది వాడాం. ఓకేనా? ఇంకో సెంటెన్స్ రాద్దాం, చూడండి. దే ఆర్ గోయింగ్ ఫర్ స్విమ్మింగ్. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? స్విమ్మింగ్కి వెళ్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళటానికి ఒక కారణం ఉంది, స్విమ్మింగ్. దెర్ ఇస్ ఎ పర్పస్ ఆఫ్ గోయింగ్. ఓకేనా? అది స్విమ్మింగ్. అటువంటి టైమ్స్లో మనము ఫర్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. కాబట్టి ఈరోజు మనము ప్రిపోజిషన్స్లో అబౌట్ గురించి తెలుసుకున్నాము. ఇది ఫర్ ద సేక్ ఆఫ్ గురించి తెలియజేస్తుంది. టు గురించి తెలుసుకున్న గమ్యస్థానాన్ని, సమయం గురించి తెలియజేస్తుంది. విత్ గురించి తెలుసుకున్నాం. విత్ అనేది కంపెనీని తెలియజేస్తుంది, పొసెసివ్నెస్ని తెలియజేస్తుంది. అటువంటి సిచ్యుయేషన్స్లో మనం విత్ అనే ప్రిపోజిషన్స్ వాడాలి. ఫర్ అనేది ల్యాప్స్ ఆఫ్ టైంని, గమ్యస్థానాన్ని, పర్పస్ని తెలియజేస్తుంది. అటువంటి సిచ్యుయేషన్స్లో మనము ఈ యొక్క ప్రిపోజిషన్స్ని మనం వాడాల్సి ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ and share with your friends. Please subscribe and share. Thank you all.